ఎందుకో మూడేళ్ళు దమ్ముంటూ ప్రాణ్ ఎదుకో అన్ని వాడు అన్నయ్య దొంగ వాడు దొంగతో 10 మంది పోరాటం ఎందుకు ఒక్కడే ఎదుర్కోమను. నేను కూలి చేసుకునేవాడిని నా కొడుకునైనా మన ఆంధ్రప్రదేశ్ లో ఒక్కడే ఎదుర్కోమను. నేను 10 లక్షలు పెడతా కూలి చేసుకునేవాడిని. చెప్పిన మాట అడగమను. మేమంతా వైసీపీ నాయకులు సభ్యులందరూ కూడా ఆ కార్యక్రమం జయప్రదం చేసి రావడం జరిగింది. కానీ తీరా ఇక్కడ ఈ కార్యక్రమంలో ఎవరు కూడా పార్టీ నాయకులు అయితే వీలు లేకుండా పోలీసు వారు ఆపేశారు. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ఇది శాంతియుతంగా జనాశయాన్ని స్పందించి రైతుల యొక్క కష్టాలని అదేవిధంగా రాయలసీమలో ఒక ఎత్తిపోతల పథకాన్ని నిర్వీర్యం చేసినందుకు ప్రజలకు అందరూ తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని గోవర్ధన్ రెడ్డి గారు మొదలుపెట్టారు. ఈ కార్యక్రమం మేమంతా కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా బయలుదేరి ఈ కార్యక్రమం వస్తుంది. పోలీసులు ఇలాంటి కార్యక్రమాన్ని ఎక్కడ కూడా గతంలో ఏ ప్రభుత్వం కూడా ఏదైనా చేయలేదు. ప్రజల్ని ఈ విధంగా దీనికి వ్యతిరేకంగా మేమందరం కూడా ఎదుర్కొంటున్నాం. ఈ కార్యక్రమానికి నిరసన తెలియజేస్తున్నాం. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఆదిపూర్ దగ్గర రానికుండా అక్కడ కూడా ఆపేశారు. నాయకులందరూ కూడా ఈ విధంగా నిర్బంధం చేయడం, బెదిరించడం, మీరు కానీ ముందుకు పోతే మీ మీద కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం, బెదిరించడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. కాబట్టి ఇలాంటి పరిపాలన మానుకొని ఎప్పుడైనా సరే శాంతియుతంగా చేసే కార్యక్రమం కొనసాగించి మేమంతా ప్రజలకు ఏ విధంగా కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, వ్యతిరేకం చేస్తుంది తెలియజేస్తుంది కార్యక్రమం చెప్తే కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తెలుసుకొని ఈ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం లేకుండా ఉదయాన్నే ఆయన పోలీసులు దిగ్బంధం చేశారు, హౌస్ అరెస్ట్ చేశారు. ఇది దుర్మార్గమైన చర్యగా మేమందరం ఖండిస్తున్నాము. ఇది బ్రిటిష్ పరిపాలన కల్పిస్తుంది. ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నావా, మనం నిరంకుశ పరిపాలన ఉన్నావా అనేది అర్థం కాకుండా ఉంది.